కామెంట్ చూశాను. ఇప్పుడు ఆయన అంటూ ఉన్నారు చూసారా? సో ఒక యంగ్స్టర్ రావాలి, బరిలోకి దిగాలి అంటూ ఉన్నారు. అదే క్రమంలో మాజీ ఎంపీ సీనియర్ బోర నరసయ్య గౌడ్ గారు చేసిన ఒక కామెంట్, ఖాళీ బిందులు కావాలంటే కాంగ్రెస్ని గెలిపించండి, లంకి బిందులు కావాలంటే బీజేపీని గెలిపించండి అనే నినాదంతో ఆయన వెళ్తూ ఉన్నారు. ఆయన ఆల్రెడీ గతంలో బీఆర్ఎస్ ఎంపీగా ఇక్కడ పనిచేస్తున్నారు. ఈ ఎఫెక్ట్ ఏమైనా పడుతుందా మీకు? ముఖ్యంగా బుర్ర నరసయ్య గౌడ్ గారు బీఆర్ఎస్ నాయకులు. మరి ఈరోజు బీజేపీలోకి వచ్చిన తర్వాత మరి వారికి నరేంద్ర మోడీ గారు లంకె బిందెలు ఇస్తారనే ఆలోచనతోటుర్రు. బుర్ర నరసయ్య గారు మీకు ముఖ్యంగా నేను ఒకటే చెప్తున్నా, నిన్న కర్ణాటక ముఖ్యమంత్రి, కేరళ ముఖ్యమంత్రి జంతర్ మంతర్లో కూర్చొని ధర్నా చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారు ధర్నా? సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రావాల్సిన నిధులు ఈ రాష్ట్రాలకు వస్తలేవు, దక్షిణాది రాష్ట్రాలకు వస్తలేవు, సవితి తల్లి ప్రేమ చూపిస్తుంది బీజేపీ అన్న ఉద్దేశంతో కేరళ ముఖ్యమంత్రి, కర్ణాటక ముఖ్యమంత్రి పోయి జంతర్ మంతర్ న్యూఢిల్లీలో ధర్నా చేస్తున్నారు. మీరేమో లంక బెద్దల గురించి మాట్లాడుతున్నారు. మీరు ఒకటే మిమ్మల్ని కోరుకుంటున్నా, మీరు గతంలో బీఆర్ఎస్లో ఉన్నప్పుడు ఇక్కడికి వచ్చి కూడా మీరు నిన్నమన్న ఎక్కడనో నేను విన్నా మీరు చెప్తుంటే, ఈ తుంగతుర్తి రుద్రమదేవి చెరువుని రిజర్వాయర్గా మారుస్తా నేను అధికారంలోకి వస్తే అని ఏదో చెప్తున్నట్టు మీరు. రాజశేఖర్ రెడ్డి గారు అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు శ్రీరామ్ సాగర్కి 9వ కాలువ 2 కిలోమీటర్ల దూరం ఆగిపోయి ఉంది. ఆయన చనిపోయిన తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చి ఈరోజు 10 ఏళ్ళు అయింది. ఆ 2 కిలోమీటర్లు తవ్వకపోవడం వల్లనే ఈరోజు అక్కడ ఆ పని ఆగిపోయి ఉంది, ఆ రిజర్వాయర్ పని. మీరు బీఆర్ఎస్లో గెలిచి 2014లో నుంచి 2019 దాకా మరి అప్పుడు ఏం చేసినారో మాకు తెలియదు. ప్రతిసారి ఓట్లు దండుకోవడానికి మీలాంటి చదువుకున్న వాళ్ళు కూడా అబద్ధాలు చెప్పడము తగదు. ఎందుకంటే మీకు ప్రజలు ఇక్కడ తుంగతుర్తికి ప్రజలే కాదు, ఇక్కడ భువనగిరి నియోజకవర్గంలో 7 నియోజకవర్గ ప్రజలు మీకు ఇంతకుముందు అవకాశం ఇచ్చిర్రు. మీరు అవకాశం ఇచ్చినప్పుడు కూడా ఈరోజు మీరు గొప్పగా మాట్లాడుతున్నారు. మీ పార్టీ ఇక్కడ అధికారంలో లేదు. మీరు 2014లో మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అయినప్పుడు ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు ఉన్నారు, మీరు ఎంపీగా కూడా ఉన్నారు భువనగిరిలో. మరి అప్పుడే చేయలేనటువంటి డెవలప్మెంట్ని ఇప్పుడు ఇక్కడ ముఖ్యమంత్రిగా బీజేపీ లేకుంటే మిమ్మల్ని ఒక్కరిని బీజేపీ నుంచి గెలిపిస్తే మరి లంకె బిందెలు ఏ నుంచి పట్టుకొస్తారో నాకు అర్థం కావట్లేదు. మీకు అర్థమైందా? కాంగ్రెస్